తనువు తీపి తొలగించగా మార్గమొక్కటే యోగ సాధనం అందుకోండి ఈ సందేశం.
శాంతి. మురళీ డేట్ 4/7/2026. మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడైన తండ్రి మీకు జ్ఞాన 3వ నేత్రం ఇచ్చేందుకు వచ్చారు. దీని ద్వారా ఆత్మజ్యోతి వెలుగుతుంది. ప్రశ్న: తండ్రిని చేసి చేయించేవారని ఎందుకంటారు? ఏం చేస్తారు, ఏం చేయిస్తారు? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు మురళిని వినిపించే కార్యం చేస్తాను. మురళిని వినిపిస్తాను, మంత్రమునిస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా చేసి మీ ద్వారా స్వర్గ ప్రారంభోత్సవం చేయిస్తాను. మీరు సందేశకులై సర్వులకు సందేశాన్నిస్తారు. నేను పిల్లలైన మీకు ఆదేశాన్నిస్తాను. ఇదే నా కృప లేక ఆశీర్వాదం. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మనులను ఉదయమే మేల్కొల్పేందుకు ఎవరు వచ్చారు? వారి ద్వారా మనం జ్ఞాన 3వ నేత్రం పూర్తిగా తెరుచుకొన్నది. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ ద్వారా మన జ్ఞాన 3వ నేత్రం తెరుచుకుంది. తండ్రిని జ్యోతిని వెలిగించేవారని కూడా అంటారు. కానీ వారు తండ్రి అని ఎవరికీ తెలియదు. బ్రహ్మ సమాజం వారు పరమాత్మను దీపమని, జ్యోతి అని అంటారు. మందిరంలో సదా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే పరమాత్ముని జ్యోతి స్వరూపంగా భావిస్తారు. అందుకే వారు మందిరాలలో జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అగ్గిపెట్టెతో జ్యోతిని వెలిగించరు. ఈ విషయం భిన్నమైనది. ఈశ్వరుని గతి పద్ధతి భిన్నమైనది అని పాడతారు. తండ్రి మనకు సద్గతినిచ్చేందుకు జ్ఞాన యోగాలను నేర్పిస్తూ ఉన్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నేర్పించేవారు తప్పకుండా కావాలి కదా. శరీరమైతే నేర్పించదు. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో రావణుడు ప్రవేశించినందున మనుష్యులు సంపర్కాలు చెడుగా అయినాయి. అనగా పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతల్లో ఈ పంచవికారాలు ఉండవు. భారతదేశంలో దైవీ స్వరాజ్యముండినప్పుడు చెడు సంస్కారాలు ఉండేవి కావు. సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. దేవీ దేవతల్లో ఎన్నో మంచి సంస్కారాలు ఉండేవి. వాటిని మీరిప్పుడు ధారణ చేస్తూ ఉన్నారు. తండ్రియే వచ్చి సెకండులో సర్వులకు సద్గతినిస్తారు. ఇక గురువులు, సాధు, సత్పురుషులు మొదలైన వారు భక్తి మార్గంలో కొనసాగుతూ ఉన్నారు. వారి ఒక్కరికి కూడా గతి సద్గతిని ఇవ్వలేరు. తండ్రి రావడం వలనే సర్వులకు సద్గతి కలుగుతుంది. పరంపిత పరమాత్ముని పతిత ప్రపంచంలో వచ్చి వినాశనం చేసి పావన ప్రపంచాన్ని ప్రారంభం చేయండి లేక ద్వారాలను తెరవండి అని ఆహ్వానిస్తారు. తండ్రి వచ్చి శివశక్తి మాతల ద్వారా గేటును తెరిపిస్తారు. వందే మాతరమని గాయనం జరుగుతుంది. ఈ సమయంలో ఏ మాతకు కూడా వందనం చేయడం జరగదు. ఎందుకంటే ఒక్కరు కూడా శ్రేష్ఠాచారి మాతలుగా లేరు. ఎవరైతే యోగ బలంతో జన్మనిస్తారో వారినే శ్రేష్ఠాచారులు అని అంటారు. లక్ష్మీనారాయణులని శ్రేష్ఠాచారులు అని అంటారు. భారతదేశంలో దేవీ దేవత రాజ్యం ఉన్నప్పుడు భారతదేశము శ్రేష్ఠాచారిగా ఉండేది. ఈ విషయాలు మనుషులకు తెలియదు. వారు తమ ప్రణాళికలను తయారు చేస్తూ ఉంటారు. గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవారు. అనగా ఇది రావణ రాజ్యమని రుజువవుతుంది. భారతదేశం పతిత దేశం. కానీ రామరాజ్యం స్థాపించేందుకు అనంతమైన బాపూజీ తండ్రి కావాలి. వారు రామరాజ్యం స్థాపన, రావణ రాజ్యం వినాశనం చేస్తారు.
ఇప్పుడు రావణ రాజ్యానికి అగ్ని అంటుకొన్నదని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలందరూ అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు నిద్రించేవారం. తండ్రి వచ్చి మేల్కొల్పారని మీకు తెలుసు. భక్తి అనే రాత్రి పూర్తి అయ్యి పగులు ప్రారంభమవుతుంది. ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి పగులు ప్రారంభమవుతుంది. ఇప్పుడు తండ్రి సంగమ యుగంలో వచ్చి ఉన్నారు. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞాన 3వ నేత్రం ఇస్తున్నారు. దీని ద్వారా మీరు పూర్తి విశ్వం గురించి తెలుసుకున్నారు. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా అని, ఇది తిరుగుతూనే ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు ఎంతగా మేల్కొన్నారు. పూర్తి ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్యాంతాలు, మూలవతనము, సూక్ష్మవతనం, స్థూలవతనము గురించి తెలుసు. మిగిలిన ప్రపంచమంతా కుంభకర్ణ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. పతిత పావనుడు ఎవరో ఎవరికీ తెలియదు. ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. మీరు వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలపమని ఎవ్వరూ పిలవరు. తండ్రి చెప్తున్నారు, ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. వినాశనం ఎదురుగా నిలుచొని ఉందని, యుద్ధం కూడా జరుగుతూ ఉన్నదని మీకు తెలుసు. కానీ కౌరవులకు పాండవులకు యుద్ధమేదీ జరగలేదు. పాండవులు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సైన్యం మొదలైన వాటి విషయం లేదు. మీ వైపు సాక్షాత్ పారలౌకిక పరంపిత పరమాత్మ ఉన్నారు. ఆ తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. కృష్ణుని ఆత్మ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుకుంటూ ఉందని మీకు తెలుసు. ప్రపంచం చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనానికి తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. భగవాన్ వాచ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మలో పవిత్రమవ్వండి అని మహిమ కూడా ఉంది. గతించిపోయిందేదో గతించిపోయింది. గతం గతః. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సృష్టి సతోప్రధానంగా అవ్వనే అవ్వాలి. ఇది డ్రామా నిర్ణయం, ఈశ్వరుని నిర్ణయం కాదు. డ్రామాలో ఇలా నిర్ణయించబడి ఉంది. ఇప్పుడు వాటిని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం పూర్తి అయినప్పుడు తర్వాత తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు, రాత్రి పూర్తి అయ్యి పగులు ప్రారంభమైనప్పుడు నేను వస్తాను. శివరాత్రి అని కూడా అంటారు కదా. శివుని పూజారులు శివరాత్రిని జరుపుకుంటారు. ప్రభుత్వం అయితే శివరాత్రి రోజున సెలవు కూడా రద్దు చేసింది. కనీసము 1 నెల అయినా సెలవు ఇవ్వాలి. శివబాబా సర్వులకు సద్గతినిచ్చేవారని, వారు సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని ఎవ్వరికీ తెలియదు. వారి జయంతిని వైభవంగా కనీసము 1 నెల అయినా సర్వధర్మాల వారు జరుపుకోవాలి. విశేషంగా భారతదేశానికి తండ్రినే డైరెక్ట్గా వచ్చి సద్గతిని ఇస్తూ ఉన్నారు. భారతదేశం స్వర్గముగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. దేవతలు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఎటువంటి విభజనలు మొదలైనవి ఉండేవి కాదు. కనుకనే అఖండమైన సుఖశాంతులు, సంపత్తులు, దైవీ రాజ్యము మేము మళ్ళీ పొందుతున్నామని అంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం 5000 సంవత్సరాల క్రితం కూడా లభించింది. సూర్యవంశం చంద్రవంశం రాజ్యంలో దుఃఖం అనే పేరు ఉండేది కాదు. రాజు రాముడే, ప్రజలు రాములే, అందరూ రాములే. అక్కడ ధర్మం అనే మాట లేదు అని మహిమ చేస్తారు. తండ్రి మీకు బ్రహ్మ విష్ణువులకు మధ్య గల
పరస్పర సంబంధమేమిటో కూడా అర్థం చేయించారు. బ్రహ్మ నాభి ద్వారా విష్ణువు వెలువడినట్లు ఎంత అద్భుతమైన చిత్రం తయారు చేశారు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులే చివర్లో వచ్చి బ్రహ్మ సరస్వతి జగదంబ జగత్పితులుగా అవుతారు. వారిద్దరే మళ్ళీ విష్ణువు అనగా లక్ష్మీనారాయణులుగా అవుతారు. మీరు చూసే చిత్రాలేవి యథార్థమైనవి కావు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివుని పెద్ద చిత్రాన్ని, శివలింగాన్ని తయారు చేస్తారు. అది కూడా అయథార్థమైనదే. భక్తి కారణంగా పెద్దగా తయారు చేశారు. లేకుంటే బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? అలాగే వారు బ్రహ్మ విష్ణు శంకరుల గురించి కూడా అర్థం చేసుకోలేరు. త్రిమూర్తి బ్రహ్మ అని అనేశారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని కూడా అంటారు. కానీ బ్రహ్మ స్థాపన చెయ్యరు. స్వర్గస్థాపన బ్రహ్మ చేస్తారు. లేదు, స్వర్గాన్ని పరంపిత పరమాత్మనే స్థాపిస్తారు. ఇతని ఆత్మ పతితమైనది. ఇతనిని వ్యక్త బ్రహ్మ అని అంటారు. మళ్ళీ ఆ ఆత్మయే పావనమయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత సత్యుగంలో వెళ్ళి నారాయణునిగా అవుతుంది. కావున ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి కదా. కానీ చిత్రాన్ని అక్కడ చూపించారు. ఎలాగైతే ఈ జ్ఞాన అలంకరణ వాస్తవానికి మీవే అయినా అక్కడ విష్ణువుకు చూపించారు. నవవిధ భక్తిలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరాబాయి పేరు కూడా మహిమ చేయబడి ఉంది కదా. పురుషుల్లో నెంబర్ 1 భక్తుడు నారదుడు. మాతలలో మీరాబాయి పేరు మహిమ చేయబడింది. మీరిప్పుడు నారాయణి లేక లక్ష్మిని వరించేందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నారు. మీకు స్వయంవరం జరుగుతుంది. సభలో వచ్చి నేను లక్ష్మిని వరిస్తాను అని అడిగినట్లు నారదుని గురించి కూడా చూపించారు. ఇప్పుడు లక్ష్మిని వరించేందుకు మీరు యోగ్యులుగా అవుతూ ఉన్నారు. ఇక మిగిలినవన్నీ భక్తి మార్గంలోని కథలు. తండ్రి కూర్చొని వాస్తవిక విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. లక్ష్మి సత్యయుగంలో, భక్తుడైన నారదుడు ద్వాపరయుగంలో ఉంటారు. సత్యయుగంలో నారదుడు ఎక్కడి నుండి వస్తాడు? రాధాకృష్ణులు స్వయంవరం తర్వాతనే లక్ష్మీనారాయణులనే పేరు వస్తుంది. ఇది కూడా భారతీయులకు తెలియదు. ఎంత అజ్ఞాన అంధకారం ఉంది. తండ్రి కళ్యాణికారి. మిమ్మల్ని కూడా కళ్యాణికారులుగా తయారు చేస్తారు. ఇతరులకు కూడా ఎలా అర్థం చేయించాలని విచారసాగర మథనం చేయాలి. చిత్రాలు మొదలైనవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. గాంధీ నాభి నుండి నెహ్రూ వెలువడినట్లు చూపిస్తారు. ఇప్పుడు దేవత విష్ణువు ఎక్కడా? ఈ మనుషులెక్కడా? ఇప్పుడు పిల్లలైన మీరే ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. నెంబర్ వారుగా మీకు ఖుషి ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడూ కూడా వినలేదు. ఎందుకంటే గీతలో కృష్ణ భగవాన్ వాచ అని వ్రాసేశారు. భగవంతుడు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వచ్చి గీతని వినిపించారో దాని తిథి తారీఖులు ఏవీ లేవు. కల్పాయుషుని లక్షల సంవత్సరాలని చెప్పేశారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ లెక్కలేనంతగా పెరిగిపోతుంది. వర్ణాలు చక్రంలో ఎలా తిరుగుతాయో మీకు తెలుసు. బ్రాహ్మణుల వర్ణం సర్వశ్రేష్టమైనది. మనం భారతదేశానికి గుప్తమైన సత్యమైన ఆత్మీక సమాజ సేవకులం. పరంపిత పరమాత్మ మన ద్వారా సేవ చేస్తున్నారు. మనం ఆత్మిక సేవను చేస్తూ ఉన్నాము. వారు శారీరక సేవను చేస్తారు. మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తున్నారని
మిమ్మల్ని అడుగుతారు. మేము ఆత్మిక సేవాదారులమని చెప్పండి. తండ్రి స్వర్గాన్ని మా ద్వారా స్థాపన చేస్తున్నారని, ప్రారంభోత్సవం చేస్తున్నారని కూడా చెప్పండి. బాబా చేయించేవారు. ఎవరైతే చేయిస్తున్నారో వారు చేస్తారు కూడా. మురళిని ఎవరు నడిపిస్తారు? బాబా. కనుక వారు కర్మ కూడా చేస్తారు. మీకు కూడా మురళిని ఇలా నడిపించమని నేర్పిస్తారు. మన్మనాభవ అనే మహామంత్రాన్ని ఇస్తారు. కర్మను నేర్పించారు కదా, తర్వాత మీరు ఇతరులకు నేర్పించమని చెప్తారు. అందుకే వారిని చేయించేవారని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇదే శిక్షణ ఇస్తారు. తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి. పిల్లలైన మీరు ఈ సందేశాన్ని అందరికీ చేర్చాలి. అలాగని ఇతరులకు సందేశాన్నిస్తూ స్వయం స్మృతిలో లేకుంటే ఏమవుతుంది? ఇతరులు పురుషార్థం చేసి పైకెక్కిపోతారు. సందేశమిచ్చి వారు మిగిలిపోతారు. స్మృతి చేయు పురుషార్థం చేయలేదంటే అంత శ్రేష్ఠ పదవిని పొందలేరు. రెండవది, స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు. బాబా బంధనంలో ఉన్నవారి ఉదాహరణ ఇస్తారు. వారు ఎక్కువగా స్మృతిలో ఉంటారు. చూడకపోయినా బాబా మేము మీ వారం అయిపోయాము, తప్పకుండా పవిత్రంగా ఉంటామని పత్రాలు వ్రాస్తూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి జతలో ప్రీతి ఉంది. మీ మాలయే తయారు చేయబడి ఉంది. విష్ణుమాల, రుద్రాక్షమాలలో పైన జంట పూసులు ఉంటుంది. మాలను చేతిలోకి తీసుకోగానే మొదట పుష్పం, తర్వాత 2 పూసలు చేతిలోకి వస్తాయి. వారికి నమస్కరిస్తారు. తర్వాత మాల ఉంటుంది. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు కనుక ఈ మాల మీ సార్మిక చిహ్నం. తండ్రి ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇందులో ఈ పాత ప్రపంచం పూర్తిగా స్వాహ అయిపోతుంది. బాబా అత్యంత ప్రియమైన తండ్రి. బాబా భవిష్యత్తులో 21 జన్మల కొరకు సదా సుఖ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఎవరైతే కల్పక్రితం వారసత్వం తీసుకొన్నారో వారు తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారం వస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, సుఖధామానికి వెళ్ళాలనుకుంటే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. నన్ను స్మృతి చేయండి, కృప చూపించండి లేక సహయోగం చేయండి అని నన్ను వేడుకోరాదు. నేను అందరికీ సహయోగం చేస్తాను. పురుషార్థం మీరు చేయాలి. ఆశీర్వాదం మాట లేదు. తండ్రి చెప్తున్నారు, సదా నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయడం మీ కర్తవ్యం. ఆదేశం ఇవ్వడం, కృప చూపించడం. పోతే భలే తినండి, త్రాగండి, తిరగండి. మీరు పవిత్ర భోజనాన్నే తినాలి. మనం దేవీ దేవతలుగా అవుతాము. అక్కడ ఉల్లిపాయలు మొదలైనవి ఉండవు. అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఈ వస్తువులు అక్కడ ఉండవు. ఆ విత్తనాలే ఉండవు. సత్యుగంలో వ్యాధులు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఎన్ని వ్యాధులు వస్తున్నాయో చూడండి. అక్కడ ఈ తమోగుణి వస్తువులేవి ఉండవు. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనుషులు ఏం తింటున్నారో చూడండి. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసి ఇతర సాంగత్యాలన్నీ వదిలి నాతో జోడిస్తే మీరు పావనంగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ 1వ పాయింట్. గడిచిపోయిన దానినంతా మరిచిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతోప్రధానంగా తయారయ్యే పురుషార్థము చెయ్యాలి. వినాశనానికి ముందే తప్పకుండా పావనంగా అవ్వాలి. 2వ పాయింట్. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సత్యమైన సేవలో అవ్వాలి. ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి.
పవిత్రమైన భోజనమే తినాలి. వరదానము: స్థూల కార్యం చేస్తూ కూడా మనస్సు ద్వారా విశ్వ పరివర్తన యొక్క సేవ చేసే బాధ్యత గల ఆత్మాభవ. ఏ స్థూల కార్యం చేస్తూ ఉన్నా సదా నేను విశ్వమనే స్టేజ్పై విశ్వ కళ్యాణ సేవార్థం నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి ఉండాలి. నా శ్రేష్టమైన మనస్సు సంకల్పాల ద్వారా విశ్వ పరివర్తన కార్యము అనే చాలా పెద్ద బాధ్యత నాకు లభించి ఉంది అనే ఈ స్మృతి ద్వారా నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. అంతేకాక సమయం కూడా వ్యర్థం కాకుండా రక్షించబడుతుంది. ఒక్కొక్క సెకండు అమూల్యమని భావిస్తూ విశ్వ కళ్యాణము లేక జడమును చైతన్యాన్ని పరివర్తన చేసే కార్యంలో సఫలం చేస్తూ ఉంటారు. స్లోగన్: ఇప్పుడు యోధునిగా అయ్యేందుకు బదులు నిరంతరం యోగిగా అవ్వండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎలాగైతే దుఃఖీ ఆత్మల మనస్సులో ఇప్పుడు వినాశనం జరగాలి అనే ధ్వని ప్రారంభమయ్యిందో అలా విశ్వ కళ్యాణకారి ఆత్మల మనస్సులో ఇప్పుడు త్వరగా అందరి కళ్యాణము జరగాలి అనే సంకల్పం ఉత్పన్నమవ్వాలి. అప్పుడే సమాప్తం జరుగుతుంది. వినాశనకారులకు విశ్వ కళ్యాణకారి ఆత్మల సంకల్పం యొక్క సూచన కావాలి. అందువలన ఎవరెడీగా అయ్యి శక్తిశాలి సంకల్పం ద్వారా జ్వాలారూప యోగం ద్వారా వినాశ జ్వాలను తేజం చేయండి. ఓం శాంతి. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, రాణించు నీ రాజ్యం సాగించు జీవితం, రాణించు నీ రాజ్యం సాగించు జీవితం, సాగించు జీవితం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి. అతడే శివుడు, అతడే అల్లా, మాతా పితా బంధు సఖుడైన శివుడే. అతడే శివుడు, అతడే అల్లా, మాతా పితా బంధు సఖుడైన శివుడే. శివ పరమాత్మ శివ పరమాత్మ సత్యగుణాత్మ కళ్యాణకారి కమనీయధారి. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి.
పరతత్వభేదం కలుషత్వభావం విడనాడకుంటే సుజ్ఞానికారు. పరతత్వభేదం కలుషత్వభావం విడనాడకుంటే సుజ్ఞానికారు. శ్రీమత మార్గం శ్రీమత మార్గం చేర్చును స్వర్గం. ఆమతాధారమే దైవీ రాజ్యం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి. హిందువులెవరు, ముస్లిములెవరు, శివ పరమాత్మా సంతానమేరా. హిందువులెవరు, ముస్లిములెవరు, శివ పరమాత్మా సంతానమేరా. సోదర భావం సోదర భావం శాంతికి మూలం. త్యాగమయీ జీవనమే పరమాత్మ గమ్యం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. సాగించు జీవితం. వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి, వెలిగించు జ్యోతి తొలగించు చీకటి.